వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. డైరెక్టర్ గా నీ పేరు ఇస్తాను, షార్ట్ కట్టు వచ్చే పిక్చర్లు చూసుకున్నారు, సరేనా? అబ్బో, ఇలాంటి సౌకర్యం కూడా ఒకటి ఉందా? కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొడతారేందయ్యా? పొద్దున కొబ్బరికాయ కొట్టడం మర్చిపోయావులే. సినిమా మొదలు పెట్టేటప్పుడు కొబ్బరికాయ అయిపోయిన తర్వాత గుమ్మడికాయ కొట్టడం సినిమా వాళ్ళ ఆచారం. ఒక రోజులో అయిపోయే సినిమా కదా అని చెప్పి రెండు ఒకసారి కలిపి కొట్టేవాళ్ళు. అంటే సినిమా అయిపోయింది అనమాట షూటింగ్. నేనుగా చెప్పేది ఆయన చెబుతాండి. గురువు గారే, మీరు సినిమా మొదలెట్టిన దగ్గర నుండి చూస్తున్నాను. దగ్గర పేల్చడమే కనిపిస్తుంది కానీ పొగరావడం కనపడలేదు. మీరు హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకోండి. వారం రోజుల్లో ఫస్ట్ కాపీ వచ్చింది. దాన్ని ప్రముఖ నిర్మాత కళ్యాణ్ గారి చేత పంపిద్దాం. తర్వాత అయితే మేము ముగ్గురు మా రూమ్ కి వెళ్ళిపోతాం. నేను ఒక మాట చెప్పేదా, మీరు నలుగురు వచ్చారు. సత్యం గారు, నా ఫ్యూచర్ తలుచుకుంటే నా మీద నాకే జాలేస్తుంది. మౌనిక, ఒకసారి వచ్చిపోయిన పేడకల గురించి ఎందుకలా ఆలోచించి బాధపడతాం? కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బ. టేక్ ఇట్ ఈజీ. మేమంతా నీకోసం ఉన్నాం. అనుకున్న లక్ష్యం చేరుతానన్న నమ్మకం లేదు. కన్న తల్లి చిన్నప్పుడే దూరం అయింది. నాన్న మాటల్ని కాదు నచ్చినందుకు నాకు తగిన శాస్త్రే జరిగింది. సినీ ఫీల్డ్ లో మనోజ్ లాంటి ఒక థియేటర్ ఉన్నాడని అందరినీ అనుమానించడం మంచిది కాదు. హీరోయిన్ అవుదామన్న కసితో ఆ మనోజ్ ని భరించాను. సర్వస్వం కోల్పోయాను. ఆ అవకాశం ఇప్పుడు లేదు. ప్రపంచంలో ఉన్న లక్షలాది మంది సినీ నిర్మాతల్లో ఆఫ్టర్ ఆల్ ఆ మనోజ్ గాడొకడు. నువ్వు ధైర్యంతో పోరాడి పట్టుదలతో సాధిస్తే తప్పక హీరోయిన్ అవుతావు. పతనమైన నేను చివరికి ఏ మధ్యలో చేరాల్సి వస్తుందో అర్థం కావట్లేదు. మౌనిక, ఇప్పుడు తీస్తున్న ప్రత్యూష సినిమాలో నువ్వే హీరోయిన్. సార్, ఆల్రెడీ కొంత షూటింగ్ జరిగింది కదా. పర్వాలేదు, మళ్ళీ రీషూట్ చేస్తా. నువ్వు మనోజ్ చేతిలో మోసపోయిన దానికంటే నా రీషూట్ ఖర్చు గానీ నా శ్రమ గానీ ఎక్కువేం కాదు. భవానీ బాధపడుతుంది. పైగా దీనివల్ల మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. లేదు, భవానికి నేను నచ్చజెప్తాను. ఆమెకు చాలా ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ప్రత్యూష సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, అది నా నమ్మకం. సార్, నా కోసం మీరు రిస్క్ తీసుకోవద్దు సార్, ప్లీజ్. ఇక నువ్వేం మాట్లాడకు. ప్రత్యూష సినిమాలో నువ్వే కథానాయకుడు. ఇది నా ఫైనల్ డెసిషన్. నమస్తే సార్. నమస్తే. ఏంటా న్యూసెన్స్? శవాన్ని పోస్ట్ మార్టం చేయమంటున్నారు సార్, లేకపోతే శవాన్ని తీరండి సార్. ఈవిడేమన్నా ప్రైమ్ మినిస్టరా? ఆఫ్టర్ ఆల్ సినిమా యాక్టర్. డెడ్ బాడీ తీసేయండి. ఒక వర్ధమాన నదికి న్యాయం చెయ్యమని అందరూ పోరాటం చేస్తుంటే ఆఫ్టర్ ఆల్ యూసెస్ అని మాట్లాడతావా? మంత్రి గారికి చెప్పి 10 లక్షల నష్టపరిహారం తెప్పిస్తా. వాడిని తీసేయండి. ఈ మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు, ఎస్పీల కొడుకులు కలిస్తేనే తను శవంగా మారి. అయితే ముఖ్యమంత్రి చేసి ఆ కుటుంబానికి నష్టపరిహారం ఇప్పిస్తాను. పాముకు వెన్నుపోటు పొడిచి, ప్రజలకు పన్ను పోటు పొడిచి, దున్నపోతులా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న మీ ముఖ్యమంత్రి న్యాయం చేస్తాడన్న నమ్మకం మాకు లేదు. చాలా బాగా చేస్తాం మౌనిక. థ్యాంక్ యూ సార్. నీకు మంచి భవిష్యత్తు ఉంది. కంగ్రాట్స్ మౌనిక. థ్యాంక్ యూ సార్. ఆ మనోజ్ నన్ను మోసం చేసినా మీరు నాకు లైఫ్ ఇచ్చారు. మీకు జన్మంతా రుణపడి ఉంటాను. ప్రొడక్షన్, ఈ అమ్మాయి డెడ్ బాడీ క్యారెక్టర్ చేసింది. వెంటనే దిష్టి తీయండి. ఈరోజు అందరికీ ప్యాకప్. ఉంది, సినిమా షూటింగ్ అన్నట్టుగా లేదు. ఇంకేంటి సంగతులు? సరే చెప్పు చెప్పు చెప్పు. ఏంటండి ఇదే ఈ సినిమా అనేది? ఈరోజు తీసారండి. మరి అదే చేస్తారు సినిమా. ఏంటండి సినిమా? దీనికంటే మా ఊర్లో తోలుబామలు అట్లయ్యం. డైరెక్టర్, సినిమా కంటే నాటకమే సూపరాయా. సినిమా, ఈ సినిమాలో నా పేరేసావంటే డైరెక్టర్, అవును నాకు తెలియక అడుగుతాను. చెప్పు. సినిమాలో నట్లు ఎక్కడ కనబడి రైట్ ఎంతసేపు క్రేన్లు, లైట్లు, లైట్ మ్యాన్లు, లైట్ బాయ్స్, ప్రొడక్షన్ బాయ్స్ ఇవే కనిపిస్తారండి. శాటిలైట్ సినిమా అంటే ఎట్లే ఉంటుంది మరి, నీకేం తెలుసు? శాటిలైట్ సినిమా అంటే ఇలా ఉంటుందా? ఏట్రా డబ్బాలు పట్టుకొని ఎక్కడికి పోయి జరిపాను. చిన్నకి శ్రీకళ్యాణ్ గారి సైడ్ వెళ్ళిపోతారా? ఈ డబ్బాలు కనుక చూసేటంటే మీ నెత్తి మీద చేసి కొడతాడు. అందుకని ఈ నెత్తి మీద చేసి కొట్టండి. అది నడుపు చుట్టి అదే మరి శాటిలైట్ సినిమా అంటే. మీరేం భయపడద్దు. బాలాజీ ల్యాబ్ కళ్యాణ్ గారు వస్తున్నారు, ఆయన అమ్మిస్తారు మొత్తం అంతే.
ఏ మంగారావు, నువ్వు చెప్పినట్ట కళ్యాణ్ కొనకపోవాలా? నా పల్నాడు దెబ్బేంట చూపిస్తా. అదిగో శ్రీ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఏ మంగారావు, బజ్జీలు బోండాలు అమ్మటం మానేసి సినిమా తీసావంట? పోయిన వారం మొదలు పెట్టాను, ఈ వారం ఫస్ట్ కాపీ వచ్చింది, ఈ వారం మీ చేత అమ్మిద్దాం అనుకుంటున్నాను. ఎంత ఖర్చు పెట్టావంటే ఎన్ని రోజులు తీసావు? పొద్దు పొడవక ముందు మొదలెట్టాడు సార్, పొద్దు కోక ముందు అయిపోయింది అన్నాడు. అవును సార్. కొబ్బరికాయ గుమ్మడికాయ ఒకేసారి కొట్టించాడు. ఏం సినిమా మంగారావు? శాటిలైట్ సినిమా అన్న 15 లక్షలు ఖర్చు అయింది. అదేమిటయ్యా, నిర్మాతలు, దర్శకులు, రచయితలు అందరూ చేరి నెలల తరబడి కష్టపడి కథను తయారు చేసుకుంటారు. మంచి మంచి నటుల్ని, టెక్నీషియన్ని సెలెక్ట్ చేసుకుని కోట్లు ఖర్చు పెడతారు. మంచి మంచి సినిమాలు తీస్తారు. నీలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజు ఇలాంటి పిచ్చి పిచ్చి సినిమాలు తీసి నిర్మాతల, దర్శకుల పరువు పోగొట్టద్దు మంగారావు. ఇదిగో ఈ సత్యంలాగా మంచి మెసేజ్ ఇచ్చే సినిమా తీయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి చెడ్డ సినిమాలు మాత్రం తీయవచ్చు. అయితే ఈ సినిమా పనికిరాదంటావా కళ్యాణ్? ఖచ్చితంగా పనికిరాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కొనరు, మీ అందరికీ చెప్తున్నాను. ఇదిగో జాగ్రత్తగా వినండి, ఇలాంటి మోసగాళ్ళని మీరు నమ్మొద్దు. హాయిగా మీరు మీ ఊరెళ్ళి హ్యాపీగా బతకండి. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. వస్తా. ఏటీలో దెబ్బతినిచ్చాం. ప్రేక్షకులారా, నన్ను క్షమించండి. నేను ఇటువంటి పిచ్చి సినిమాలు జన్మలో తీయను. పిచ్చి సినిమాలు కాదు, నేను నా బజ్జీలు, గారెలు అమ్ముకుంటాను తప్ప సినిమాల జోలికి పోలే పోను. ఈ శాటిలైట్ సినిమాలకు ఒక దండం, ఆ పాపారావు గడికి 2 దండాలు. ఆ సచిన్ వాడు మన కొంత ముంచాడు రా. నా దుర్మార్గాలన్నీ వాడి సినిమాలో షూట్ చేశాడు. అవి బయటకు వస్తే మనం అంతా చస్తాంరా. అన్నా, ఎందుకంట భయం? ఆ రీల్ తీసుకొస్తే పోలే. అరే ఈడియట్, ఆ రీళ్లు అప్పుడే మనకు దొరకకుండా ల్యాబ్ లో భద్రంగా తాచాడు రా వాడు. అయితే ఏం చేద్దాం బాస్? నా మేనగోడలు సాన్య కూడా నా మాట వింటలేదు. ఇంకంతా ఫైనాన్సర్ గాడి వల్లే జరిగింది. వాడు డబ్బివ్వకపోతే ఆ సత్యం వాడు సినిమా తీసేవాడు కాదు. అంతేకాదు, హీరో ఆకాష్ కూడా వాళ్ళకి సహాయం చేస్తున్నాడు. వదిలిపెట్టకూడదు, ఎవరిని వదిలిపెట్టకూడదు. వాళ్లే కాదు, ఆ భవానీ కూడా నా సినిమాలో నటించదండి. అది నటిస్తే ఆ స్టేజ్ చమన్నాలు గడు కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు. సరిపోయింది, వదలను, వాళ్ళెవరిని వదలను. అన్నా, అయితే ఏం చేద్దామన్నా? మన సినిమాలో నటించమని సాన్యాకి, భవానీకి వార్నింగ్ ఇద్దాం. మరి ఆకాష్ గారి సంగతో? సినీ హీరో ఆకాష్ గారు వాడి సినిమా లేదో వాడు చూసుకోకుండా నా లైఫ్ లో ఎంటర్ అవుతాడా? వాడిని వదలను, వాడికి లైఫ్ లేకుండా చేస్తాను. వాళ్ళ ఫోటోల్ని వాళ్ళు పోస్టర్ రాద్దాం, రాష్ట్రమంతా అంటిద్దారా. ఓహో, మీరు ఎంతమంది ఏకమైనా నన్ను ఏం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? మీ చరిత్రలు ఫోటో రూపంలో నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీకు నాతో మాట్లాడే అర్హత లేదు, నాకు టైం లేదు. తప్పుకోను. నేను కన్నేసిన తర్వాత నాకు కావాల్సిందే. మీరు నా చేతికి చిక్కాల్సిందే. నీకు ఒక మాట మాట్లాడమంటే నేను ఊకెత్తించడం కాదు, నీకు పోలీసులకు ఎత్తించుతావు. పోలీసులు పిలుస్తారా? పిలవండి, నేను జైలుకి వెళ్ళడానికైనా సిద్ధమే. కానీ మీ ఫోటోలు గోడల మీదకి ఎక్కుతాయి. అందుకు మీరు రెడీయేనా? నువ్వు ఎంతమంది అమ్మాయిల జీవితం నాశనం చేశావో నాకు బాగా తెలుసు, కానీ నేను అలా చేయడానికి సిద్ధంగా లేను. నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చేసుకోపో. ఈ మనోజ్ తన కోసం మాత్రమే బతుకుతాడు. తను సుఖంగా బతకడానికి అవసరమైతే కన్న తల్లి పాలను, కట్టుకున్న దాని కన్నీళ్లను, తోడబుట్టిన దాని సౌభాగ్యం కూడా అమ్మేస్తాడు. మీరు లెక్క. మా వెంట ఎందుకు పడుతున్నావు? అసలు నీకేం కావాలి?
అసలు నీకు ఏం కావాలో చెప్పు. ఇప్పటికి దారిలోకి వచ్చారు. మీ ఇద్దరిని పెట్టి సినిమా తీస్తానని క్షమన్నాళ్ళకి మాటిచ్చాను. అందులో మీరు నటించాలి. మీ అందాలన్నీ ఆనబోయారు. అప్పుడు మీ ఫోటోలు మీకు ఇచ్చేస్తాను. ఇక జీవితంలో మీ జోలికి రాను. అలాగే నేను పిక్చర్లో పని చేస్తాను, కానీ అంతకంటే ముందు నాకు ఫోటోగ్రాఫ్స్ కావాలి. ఖచ్చితంగా ఇచ్చేస్తాను. మాట తప్పడం నా చరిత్రలోనే లేదు. నెక్స్ట్ మంత్ లో షూటింగ్ రెడీగా ఉండండి. ఏంటి డల్గా ఉన్నావు? ఈ రోజు నేను భవానీ వస్తుంటే మా మావయ్య దారిలో మా ఇద్దరికి అడ్డు తగిలాడు. ఓహో, ఈ చంద్రబింబం వాడిపోవడానికి ఆ రాహు కారణం అన్నమాట. నీ కన్నీ నవ్వులాటగానే ఉంటాయి. మనోజ్ మా ఇద్దరికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు. తన సినిమాలో నటించకపోతే మా బతుకులు బజార్ తీరుస్తాడట. మీరిద్దరు ఆ మనోజ్ గారి సినిమాలో నటించడానికి ఒప్పుకోండి. కాకపోతే డమ్మీ రివాల్వర్ కి బదులు ఒరిజినల్ రివాల్వర్ వాడండి. అంటే దాన్ని చంపాలనా? తప్పదు కామ్య. గ్లామర్ పేరుతో కళామ తల్లి కళ్లల్లో రక్తం చిందిస్తున్న ఇలాంటి దుర్మార్గుల్ని అంతం చేయకపోతే సమాజం మనల్ని క్షమించదు. నిజమే సత్యం గారు. సైనికు లాంటి వాళ్ళు బలైపోకుండా ఉండాలంటే ఇలాంటి వాళ్ళు బతకూడదు. ఓకే సత్యం గారు. తాన్య, మనోజ్ ఓ షూటింగ్ లో ఎమ్మెల్యేని కాల్చి ఇలానే కేసు లేకుండా బయటపడ్డానని చెప్పుకుంటున్నాడు. అది నిజం చేద్దాం. మీరు అనాలే కానీ నేను నిత్యం దూకడానికైనా సిద్ధం. ఏం చేయాలో చెప్పండి. నా మాట వినండి తాన్య. నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను. ఏది ఏమైనా సరే వాడి సినిమాలో మీరు నటిస్తున్నారు అంతే. అలాగే సత్యం గారు. అంటే ప్రాణం అన్నా అందరికీ కొడుకుని అలాగే సరే. ఓకే సార్. అలాగే. రెడీ? నేను అన్యాయానికి ప్రతినిధిని, అక్రమానికి అధిపతిని, నేర సామ్రాజ్యానికి చక్రవర్తిని. నన్నెవ్వరూ ఏమీ చేయలేరు. లక్షలాది మంది ప్రాణాలు తీసిన హిట్లర్ ముసోలిని కంటే గొప్పవాడివా? వాళ్ళే దిక్కులేని చావు చచ్చారు. నువ్వొక లెక్క. ఏయ్, నీ డ్రామా నాకు బాగా తెలుసు. చూస్తారేంట్రా? తీసుకెళ్ళండి. ఇవన్నీ చిన్నప్పుడే చేశాను. వీళ్ళని నిజంగా రేప్ చేసి చంపుతా. లైఫ్ తీయండిరా. ఇంకా చూస్తారట? ఏంటండి? బాంబులేంట్రా?
నాకేం కాలేదు సత్యంరా బాబా నువ్వు కూడా వచ్చావా? సత్యం, నీ చరిత్ర ఈ రోజుతో క్లోజ్. నిన్ను ఊరికే వదలనా. దేవుణ్ణి తలుచుకో. 1 2 3 ఆఖరికి నువ్వు కుక్క చావు చచ్చావు కదా మనోజ్. నీలాంటి వాళ్ళకి ఇదే తగిన శాస్త్రం. నిజంగా మంచి పని చేశావు భవాని. ఇలాంటి దుర్మార్గుని చంపి కళామ తల్లికి ఎంతో సేవ చేశావు. చట్టంతో పోరాడైనా సరే నీకు శిక్ష పడకుండా కాపాడుకుంటావమ్మా. సత్యం గారు చెప్పింది నిజం. మా డ్యూటీ మేము చేస్తున్నాం. కానిస్టేబుల్ సరమ్మా. ఉంటా సత్యం గారు. థ్యాంక్ యూ సత్యం గారు. మీలాంటి మంచివాడు ఈ ప్రపంచానికి చాలా అవసరం. తాన్యా, నీ ప్రేమ అనురాగం ఉంటే ఈ ప్రపంచంలో ఏదైనా సాధిస్తాను. థ్యాంక్ యూ.